ఫ్రెండ్స్, జూన్ 25, 1975న నేషనల్ ఎమర్జెన్సీ విధించడం జరిగింది. అది 2024 నుండి సేమ్ డేట్ని సంవిధాన్ హత్యా దివస్, కాలేజ్ కాన్స్టిట్యూషన్ మర్డర్ డే, రాజ్యాంగ హత్యా దినంగా ఈ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అంటే అప్పుడున్న గవర్నమెంట్ ఆఫ్ కోర్స్, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఇందిరాగాంధీ ఉన్నారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఉన్నారు. సో ఈ 25th జూన్ 1975 రోజున ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం గల కారణాలు ఏంటి, ఏ పరిస్థితుల్లో మేము ఈ నిర్ణయం తీసుకుందామని ఇందిరాగాంధీ గారు చెప్పారు, అవన్నీ కూడా నా వీడియో పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మంత్ర ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ వీడియోలో అప్లోడ్ చేశాం. కానీ పాయింట్ ఈరోజు మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ డేలో 1,00,000 మందికి పైగా జర్నలిస్టులని, అపోజిషన్ లీడర్స్ని, అట్లాగే యూ కెన్ సే దాట్ సోషల్ యాక్టివిస్ట్ని అరెస్ట్ చేయడం జరిగింది. మనకున్న ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేశారు, కోర్ట్స్కున్న పవర్స్ని కర్టేల్ చేశారు, 42nd అమెండ్మెంట్ తీసుకువచ్చారు. బికాజ్ ఒక లోక్సభలో డిస్కషన్ జరగాలి అంటే ఆపోజిషన్ ఉండాలి. అలాగే ట్రెజరీ బెంచెస్ రూలింగ్ పార్టీ అండ్ ఆపోజిషన్ కలిసి బిల్ పైన డిస్కస్ చేస్తే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది, మంచి యాక్ట్గా మనం తీసుకోగలుగుతాం ఫ్యూచర్. అది లేకుండా కంప్లీట్లీ ఆపోజిషన్ అంతా జైల్లో ఉన్నారు. 42nd అమెండ్మెంట్ తీసుకువచ్చి ఆ 42nd అమెండ్మెంట్లో మేజర్ పాయింట్స్ చాలా చేంజెస్ జరిగాయి కాన్స్టిట్యూషన్లో, దాన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటాం. సో యాక్చువల్గా లోక్సభ యొక్క టెన్యూర్ అంటే 5 years అనమాట కాన్స్టిట్యూషనల్లీ. ఈ అమెండ్మెంట్ ద్వారా 6 years చేశారు. తర్వాత కోర్ట్స్కున్న జ్యుడిషియల్ రివ్యూ పవర్ని కంప్లీట్ తీసివేశారు. సో ఈ చాలా విషయాలు మీకు తెలుసండి. దీని ద్వారా అందరినీ తీసుకువెళ్ళి జైల్లో ఉంచడం వల్ల కొన్ని పార్టీస్, సోషలిస్ట్ పార్టీ ఒకటి, కాంగ్రెస్ అండ్ జనసంఘ్, వీళ్ళంతా ఒక కోయలిషన్ గవర్నమెంట్, అప్పుడే ఫస్ట్ టైం కోయలిషన్ గవర్నమెంట్ ఫామ్ అయిందని చెప్పవచ్చు. 77 ఎలక్షన్లు వీళ్ళంతా కలిసి జనతా పార్టీగా మీకు ఎలక్షన్ కంటెస్టెంట్ జరుగుతుంది. అప్పుడు జరిగిన ఎలక్షన్స్లో ఇందిరాగాంధీ ఓడిపోయి మనకి మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్, అంటే ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ టు దిస్ కంట్రీ, మొరార్జీ దేశాయ్ గారిని ఈ పరిణామాల మధ్యలో చాలా ఉన్నాయి. ఈ గ్యాప్లో పబ్లిక్ ఉన్న రైట్స్ అన్నీ తీసివేయడం జరిగింది. ఆర్టికల్ 20, 21, 19 ఇవన్నీ సస్పెండ్ చేశారు. సో చాలా తీవ్రమైన పరిణామాలు ఈ దేశం ఎదుర్కొంది ఆ టైంలో. ఇప్పుడున్న లీడర్స్ అంతా కూడా అప్పుడు అరెస్ట్ చేయబడ్డారు. మీకు తెలుసు, అఫ్కోర్స్ ఎక్స్ట్రాడినరీ వండర్ఫుల్ లీడర్స్ లైక్ అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ గారు, జార్జ్ ఫెర్నాండెజ్, టాప్ లీడర్ ఉంది జేపీ జయప్రకాష్ నారాయణ గారు, వీళ్ళందరినీ తీసి అరెస్ట్ చేయడం వల్ల ఒక మూమెంట్ వచ్చింది. అదంతా మీకు నా వీడియోలో చెప్పాను. ఎనీహౌ దిస్ జూన్ 25th ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ సంవిధాన్ హత్యా దివస్. దాని గురించి పూర్తి సమాచారం నా వీడియో చూడండి. హ్యావ్ ఎ గ్రేట్ టైం. బాయ్.